గుర్రంలో వేసుకొని బయలుదేరుతా ఉన్నారు. ఎక్కడికి? ఇజ్రాయేల్ ప్రజలందరినీ మరలా బంధించి తీసుకొని ఐగుప్తు దేశం వెళ్ళుట కొరకు. వారిని మళ్ళా మనం బంధించేద్దాం, మన ఆధీనంలో ఉంచుకుందాం వారిని. శత్రువు చేసినటువంటి పని ఏంటంటే, ఒకసారి శత్రు చేతిలో నుండి నీవు బయట పడినను శత్రువు ఏం ఆలోచిస్తాడంటే, అయ్యో అనవసరంగా వారిని విడిచిపెట్టి తిని కదా, ఇట్లెట్లా విడిచిపెడితే నేను. శత్రువుకి అర్థం కాలేకపోయినది ఇజ్రాయెల్ ప్రజలను ఏ విధంగా విడిచిపెట్టారన్నది. దేవుడు వారి పక్షంలో నిలబడితే, దేవుడు వారిని విడిపించాలని ఒక తీర్మానం తీసుకుంటే ఎవ్వడు కూడా లోకంలో ఆపలేడు. దేనికి స్తోత్రం కలగాక. హల్లెలూయా. దేవుని చేత ప్రేమింపబడ్డటువంటి ఇజ్రాయెల్ ప్రజలను ఆపుట కొరకు ఎవరు బయలుదేరుతున్నది? ఈ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఫరో మోషే దృష్టికి ఎలా కనిపిస్తుంది?